ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుడెందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మార్గంలో నడవాలని ఆశపడుతూ ఉంటారో, వారికి సహాయం చేయడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. ఆయనకు లోబడినప్పుడు, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన నడిపింపు అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఆయన నడిపింపులో ఎప్పుడు కూడా పొరపాట్లు జరగవు. ఏం జరిగినప్పటికీ కూడా అది క్షేమకరంగా ఉండేలాగా చేయడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. నోహ అయితే ఆయనతో నడవాలని అతను ఎంతగానో ఆశపడ్డాడు. అతడు ప్రయాసపడ్డాడు. అతడు చాలా పెద్ద పని పెట్టుకున్నాడు. అతను ఎంత పెద్ద పని పెట్టుకున్నాడంటే, ఒక పడవను తయారు చేయడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. అది అందరికీ ఎంతో అపహాస్యంగా అనిపించింది. నోవహు చేస్తున్నటువంటి పని పిచ్చి పనిగా అనిపించింది. కానీ నోవహు దేవుని యొక్క నడిపింపులో ఉన్నాడు కాబట్టి ఎవరి వైపు చూడకుండా అనుదినము కూడా తను చేయవలసినటువంటి పనిని అనేక సంవత్సరాలు అలా చేయడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే అతను దేవునికి భయపడి దేవుడి నడిపింపు కిందకి వచ్చి ఆయన నడవడం ప్రారంభించాడు, కుటుంబం అంతా ఒక చోట చేరడం అనేది జరిగింది. ఆ యొక్క పడవలోనికి వారెంతో నెమ్మది కలిగి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏ కాలంలోనైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వారికి వారు నడవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధిస్తాడు, కృప చూపిస్తాడు, క్షేమకరమైనటువంటి సన్నిధితో ఆయన నింపుతాడు. యెహెజ్కేలు గ్రంథము 14 నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎక్కడైతే దేవుని యొక్క నీతి ఉంటుందో, ఆ దేవుని యొక్క కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తప్పించబడతారు. అటువంటి గుంపులో నోవహు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే దేవుడితో భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా విడుదల అనేది ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. తగిన కాలంలో వారిని విడిపించడానికి దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి నోహ కాలంలో జరిగిన దాని గురించి చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఈ విశ్వాసమును బట్టి ఆయన లోకం మీద నేరస్థాపన చేశాను. అతడు దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడు. అతడు ఎంతగానో పరిగెత్తాడు. ఎన్నో సంవత్సరాలు అతను ప్రయాసపడ్డాడు. ప్రభు అయితే అతను ప్రత్యేకపరిచాడు. అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ప్రత్యేకంగా రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నప్పుడు, ఆయన నీతి నీతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాలు విడిపించబడతావు. కాబట్టి ఆయన నీతి కలిగినటువంటి మాటలో ఉండేటువంటి గొప్ప ఉపదేశం యొక్క సారం నీ హృదయంలో నివాసం చేసేలాగా నువ్వు సిద్ధపడాలి. అనుదినము దేవుడి లేఖనాలు ధ్యానించాలి. కష్టకాలంలో నువ్వు వేదన చెందడం కంటే కష్టకాలంలో ఆయన లేఖనాలు ధ్యానించడం ద్వారా, దేవుడి యొక్క నడిపింపు ద్వారా నువ్వు తప్పించబడతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా నీ గొప్ప కృప ప్రభా ప్రతి ఒక్కరినైనా ఆవరించడానికి సహాయం దయచేసి, నోవహు గురించినటువంటి సంగతులు ధ్యానిస్తుండగా అనేక సంవత్సరాలు ప్రభా మీరు నడిపింపు రీతిగా అతను నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి, అతను క్షేమకరమైనటువంటి నాయన సన్నిధితో ప్రభా నీ యొక్క నువ్వు తయారు చేయించినటువంటి ఆ పడవలోనికి ప్రవేశించి ప్రభా నీ యొక్క మహత్యాన్ని చూసి నాయన భయంతోనూ వణుకుతోనూ నీ సన్నిధిలో నడుచుకున్న విధానాన్ని బట్టి తండ్రి మేము గ్రహించుకోవడానికి నైనా స్థిరపరచబడడానికి ఆత్మీయంగా బలం తెచ్చుకోవడానికి సహాయం దయచేయమని, మీరేమే కృపచేత ఇంకనూ నడిపించి అనేక సంగతులు బోధించి మా కనులు తెరవజేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.